ఈ పేరుతోన్న స్త్రీ వృషభ రాశి వారికి అతిపెద్ద శత్రువు. మార్చి నెల పూర్తయ్యేలోపు జాగ్రత్త. ఈ వీడియోని చూడకుంటే మీరు ఖచ్చితంగా నష్టపోతారు. ఏ స్త్రీ కారణంగా వీరి జీవితంలో మార్పు అనేది రాబోతుంది, ఏ స్త్రీ వీరికి పెద్ద శత్రువుగా మారబోతుంది, అన్ని విషయాల్లో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ, వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 9009964941. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారండి. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా సాగుతుంది. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా ప్రమాదం పొంచి ఉంది. ఆ స్త్రీ కారణంగా వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుంది. ఆ స్త్రీ వీరికి అతిపెద్ద శత్రువుగా మారబోతుంది. ఇంగ్లీష్ అక్షరం పి అనే అక్షరం, తెలుగు అక్షరం పాతో మొదలయ్యే ఏ పేరుతో ఉన్నటువంటి స్త్రీ అయినా సరే మీకు ఈ సమయంలో అతిపెద్ద శత్రువుగా అయితే మారబోతుంది. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఆ స్త్రీ కారణంగా చూడబోతూ ఉన్నారు. ఉద్యోగ జీవితం అయితే మీకు చాలా ఈ సమయంలో ముఖ్యమైనదిగా చెప్పాలి. సంవత్సరం మొదట్లో శని మీ యొక్క పదవి ఇంట్లో ఉంటాడు. అయితే మీ పని పట్ల చాలా శ్రద్ధగా, బాధ్యతగా ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. మీ కెరియర్లో ఏ లక్ష్యాలు పెట్టుకున్న వాటిని సాధించడానికి ఇది మంచి సమయం. ప్రమోషన్ కావాలి అన్నా, పెద్ద పదవి రావాలి అన్నా, మీ పనిలో గుర్తింపు పొందాలి అన్నా సరే ఇది చాలా సరైన సమయం. మార్చి 29 తర్వాత శని 11 ఇంట్లోకి వస్తాడు. అప్పుడు కూడా మీ ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కానీ అప్పుడు మీ స్నేహితులు, సహోద్యోగులు, పెద్దలు వాళ్ళందరి సహాయ సహకారాలు కూడా మీకు చాలా అవసరం అవుతాయి. వీళ్ళ సహకారంతోనే మీరు ముందుకు వెళ్తారు. మే 18న రాహు పదవి ఇంట్లోకి వేస్తాడు. రాహు కారణంగా కొన్ని ఆకస్మిక అవకాశాలు కూడా వస్తాయి. అయితే జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మిమ్మల్ని మోసం చేయాలని చూస్తూ ఉంటారు. మీ పై అధికారులతో కొన్ని సమస్యలు రావచ్చు. అందుకని ఎవరినీ కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు. మీ వారితో మాత్రమే స్నేహం చేయాల్సి ఉంటుంది. 2025 వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. డబ్బు బాగా సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. తెలివిగా పెట్టుబడులు పెడితే మంచి లాభాలు కూడా వస్తాయి. ఈ సంవత్సరం మొదట్లో రాహు 11 ఇంట్లో ఉండడం వలన ఊహించని లాభాలు వస్తాయి. స్నేహితుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా కూడా కొంత డబ్బు చేతికి వస్తుంది. మీ అన్నయ్య, అక్క లేదా మీకు చాలా ఆత్మీయులు, స్నేహితులు కూడా మీకు ఆర్థిక విషయాల్లో సహాయాలు చేస్తారు. డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో సలహా ఇస్తారు. అయితే మే వరకు కూడా గురువు గోచారం మొదటి ఇంట్లో ఉండడం చేత మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లాభాలు అనేవి వచ్చినప్పటికీ కూడా సరైన వాటిలో పెట్టుబడి పెట్టకపోవడము లేదా అనుకున్న దానికంటే కూడా అధికంగా ఖర్చు చేయడం వల్ల ఈ సమయంలో ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి కుటుంబ జీవితం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. గురువు మొదటి ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ఉంటారు. ఒకరికొకరు సహాయాలు చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో ఆనందం, సరదా నిండి ఉంటుంది. భార్య భర్తల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతాయి. ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం కానీ, వినోద క్షేత్ర సందర్శనం కానీ చేస్తూ ఉంటారు. అయితే ప్రయాణాలలో ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త అనేది అవసరం. 1వ ఇంటి లోపల గురువు గోచారం శారీరక ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మే నెల గురువు 2వ ఇంట్లోకి వస్తాడు. అప్పుడు కుటుంబంలో పెళ్ళిళ్ళు లేదా
పూరిట్లు వంటివి శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. బంధువులతో మీ సంబంధాలు కూడా ఈ సమయంలో మెరుగుపడతాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ ఏడాది మీరు కుటుంబ పరంగానే కాకుండా సమాజపరంగా కూడా మీరు చక్కటి ఫలితాలు పొందుతారు. సమాజంలో మీరు పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఏమైనా సరే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు సహాయాలు చేస్తారు. దాన ధర్మాలు చేస్తారు. ఇవన్నీ కూడా మీకు మంచి పేరును తీసుకొస్తాయి. మొత్తం మీద చూస్తే 2025లో కుటుంబంలో మీకు బలంగా ఆనందంగా కూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రేమ సహకారాల వలన మీరు చాలా నిర్మయంగా మీ లక్ష్యాల వైపు ముందుకు సాగగలుగుతారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం. సాధారణంగా వృషభ రాశి వారు ఎప్పటికీ కూడా సహనం అనేది కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారక తప్పదు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేసేస్తూ ఉంటారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి కలిగి ఉంటారు. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం ముందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం, నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించవచ్చు. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసులోని జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కలవు. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు అసలు లక్ష్య పెట్టరు. వీరు శ్రమపడిన కారణంగా కష్టించి పనిచేయడానికి చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే గుణాన్ని కలిగి అందాన్ని ఆరాధించే హృదయాన్ని కలిగిన వారుగా ఉంటారు. వృషభ రాశి స్త్రీలు రూపవతులనే చెప్పాలి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.